పెద్ద అనే తేడా లేకుండా ఆలుగడ్డ కర్రీని అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఆలు ఫ్రై చేస్తే ఆ రుచే వేరు. ఆలుతో ఇంకా చాలా రకాల వంటలు చేయొచ్చు. అందరికీ ఎంతో ఇష్టమైన చిప్స్ ను కూడా వీటితోనే తయారు చేస్తారు. ఆలుగడ్డలో చాలా పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆలుగడ్డ పొట్టులో పోషకాలు మెండు. ఈ పోషకాలు మనకు అనారోగ్యాన్ని దరిచేరనియ్యవు. అయితే చాలా మంది ఆలు తొక్కను తీసేసి వండుతారు. అలా చేయటం వల్ల పోషకాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఆలుగడ్డ మనకు విరివిగా లభించే కూరగాయల్లో ఒకటి. ఈ బంగాళాదుంపలో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఆలుగడ్డల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆలుగడ్డలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆలుగడ్డలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఆలుగడ్డ తొక్కపై మట్టి, దుమ్ము ఉంటాయని పొట్టు తీసేస్తూ ఉంటారు. వాస్తవానికి ఆలును పొట్టుతో సహా తినాలి. పొట్టులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేగాక ఆలుగడ్డ పొట్టులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది హై బీపీని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును చక్కబెడుతుంది. ఆలుగడ్డలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆలుగడ్డలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఆలుగడ్డ దేహానికి కాకుండా సౌందర్య పోషణలోనూ ఉపయోగపడుతుందట. ఆలుగడ్డ జ్యూస్ లేదా ముక్కలతో ముఖానికి మసాజ్ చేస్తే నల్ల మచ్చలు, ముడతలు పోయి ముఖం తాజాగా కనబడుతుందట. ఆలు పొట్టులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫెనోలిక్ సమ్మేళనాలు అధికంగా లభ్యమవుతాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఆలు పొట్టులోని పోషకాలతో ఆర్థరైటిస్, కీళ్లు, మోకాళ్ల నొప్పులున్న వారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అందుకే ఇప్పటి నుంచైనా ఆలుగడ్డను తొక్కతో సహా వండుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే విలువైన పోషకాలు కోల్పోతారు.